హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? ఉదయాన్నే పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను. ఉదయాన్నే పూజ చేసుకుంటే భలే ఫ్రెష్గా ఉంటుంది కదండి. ఇంట్లో అదొక పాజిటివ్ ఎనర్జీ మనకి వస్తుంది. పూజ చాలా సింపుల్గా చేసుకుంటాను నేను. ఇక్కడ నేనైతే ఒక 10 లీటర్స్ది స్టెయిన్లెస్ స్టీల్ది ప్రెషర్ కుక్కర్ అయితే ఆర్డర్ చేసుకున్నానండి. ఈ మధ్య అల్యూమినియంలో కుకింగ్ చేయకూడదని చెప్పి బాగా చెప్తూ ఉన్నారు కదా. ఇంకా అది కాకుండా స్టీల్ కుక్కర్ అయితే మనకి చూడడానికి కూడా కొంచెం అందంగా ఉంటుందని చెప్పి నేను స్టీల్ కుక్కర్ని తీసుకున్నాను. దీనిలో అయితే నేను స్టెప్ బై స్టెప్ కుకింగ్ చేయొచ్చు అని చెప్పేసి, అంటే ఏం లేదండి, రైసు, పప్పు, ఇంకా ఎగ్స్, ఏమన్నా బాయిల్డ్ చేసుకోవాల్సిన వెజిటేబుల్స్ ఉంటే అవి కూడా కలిపేసి ఒకదానిపైన ఒకటి 3 గిన్నెల్లో పెట్టుకున్నామంటే కనుక మనకి ఒకేసారి మొత్తం అన్నీ కూడా కుక్ అయిపోతాయి. ఇలా చేయడం వల్ల మనకి చాలా టైం సేవ్ అవుతుంది, ఇంకా గ్యాస్ కూడా సేవ్ అవుతుందండి. ఇది కాకుండా అన్నింటికంటే ఈజీ థింగ్ ఏంటంటే మనకి కిచెన్ అనేది చాలా నీట్గా ఉంటుంది. ఇప్పుడు మనం కుక్కర్లో 3 రకాల గిన్నెలు పెడతాం కదండి. పప్పుకి, రైస్కి, ఎగ్స్కి అని చెప్పి 3 రకాల గిన్నెలు పెడతాం కదా. అదే మనం రైస్ వార్చుకున్నట్టయితే కనుక వేరే గిన్నెలోకి తీసుకుని సర్వ్ చేసుకుంటాం. అలాగే సర్వ్ చేసుకోవడానికి ఇష్టపడం. అలాగే పప్పుకు కూడా దానిలోనే తాలింపు వేసేసుకుని రెడీ టు సర్వ్ అన్నట్టు మనం యూస్ చేసుకోవచ్చు. దీనివల్ల మనం ఎక్కువ గిన్నెలు అనేది యూస్ చేయకుండా మనకి పని తొందరగా అయిపోతుంది. ఈ కుక్కర్ అనేది బటర్ఫ్లై కంపెనీ నుంచి నేనైతే తీసుకున్నానండి. అమెజాన్లో తీసుకున్నాను. నాకు కాస్ట్ వచ్చేసి 3700 పడింది. దీని లింక్ అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తీసుకోవచ్చు. అమెజాన్ ప్యాకింగ్ అయితే మట్టుకు చాలా బాగా చేశారండి. ఎక్కడా కూడా డ్యామేజ్ అవ్వలేదు, నీట్గా ప్యాక్ చేసి పంపించారు. ఇంకా ఇది మనం ఆర్డర్ చేసిన 4-5 డేస్లోనే ఆర్డర్ అనేది మనకి డెలివరీ వచ్చేసింది. దీనిలోనే మనకి బిల్లు ఇంకా వారంటీ కార్డ్ కూడా ప్రొవైడ్ చేశారు. మనం ఇది ఏదైనా కంప్లైంట్ వచ్చినా కూడా మనకి దగ్గరలో ఉన్న బటర్ఫ్లై కంపెనీస్ ఉంటాయండి, అక్కడికి వెళ్ళినా రీప్లేస్ చేస్తారు. లేదంటే ఆన్లైన్ మనకి కాంటాక్ట్ అయినా కూడా మనకి వెంటనే రిప్లై అయితే ఇస్తారు. క్వాలిటీ అయితే మట్టుకు చాలా బాగుందండి. ఇది ట్రైప్లే కాదు, శాండ్విచ్ బాటమ్ వచ్చింది అడుగున, అయినా కూడా చాలా మందంగా ఉంది. మనకి చూడడానికి స్టైలిష్గా కూడా ఉంది. మనం దీనిలో మల్టిపుల్ డిషెస్ కుక్ చేసుకోవాలన్నా కుక్ చేసుకోవచ్చు. లేదు ఒక 6-7 మెంబర్స్కి 8 మెంబర్స్ వరకు కూడా రైస్ కుక్ చేయాలనుకున్నా కూడా పెద్ద గిన్నె పెట్టుకుని మనం రైస్ కుక్ చేసుకోవచ్చు. లేదంటే ఒక 10 మెంబర్స్కి 8 మెంబర్స్కి బిర్యానీ చేసుకోవాలనుకున్నా కూడా ఇది బెస్ట్ ఆప్షన్ అండి. మనందరి దగ్గర కూడా కుక్కర్లో పెట్టుకునే గిన్నె ఉంటుంది కదండి, పెద్ద గిన్నె, అదైతే ఒకటి పట్టి ఇంకొకటి చిన్న గిన్నె పడుతుంది. చిన్న గిన్నెలు అయితే 3 పట్టేస్తాయి. పెద్ద గిన్నె పట్టామంటే కనుక ఒకటి చిన్న గిన్నె పడుతుంది. ఇక్కడ నేను పెట్టి చూపిస్తున్నానండి, చూడండి. ఎవరైనా 6-7 మెంబర్స్ ఉన్న వాళ్ళైతే మట్టుకు ఇది చాలా బాగా యూజ్ చేసుకోవచ్చండి. నేనైతే ప్రతి ఇంట్లోనూ కూడా ఉండాల్సిన ప్రోడక్ట్ అని అయితే చెప్తాను. ఇదే కుక్కరు బయట మనకి స్టీల్ సామాను షాప్లో అయితే కనుక 7000 పైనే ఉందండి దీని కాస్ట్ వచ్చేసి. ఇది ఆఫర్ ప్రైస్ వలన మనకి 3500-700 అలా పడింది. కొత్తవి ఏవి యూజ్ చేసినా కూడా ఫస్ట్ పాలు పోసి కొద్దిగా నీళ్ళు పోసి వాష్ చేసుకోవడం అందరికీ తెలిసిందే కదా. తర్వాత ఇక్కడ స్టిక్కర్ ఉంది కదండి, ఇది వెంటనే ఇప్పుడు తీసుకోకపోతే కనుక స్టిక్ అయిపోయి అది సగం ఊడొచ్చేసి చూడడానికి అంత బాగోదు. అందుకని ఇక్కడ మీకు ఒక టిప్స్ షేర్ చేస్తున్నాను. కొద్దిగా ఆయిల్లో టిష్యూని కానీ కాటన్ కానీ ముంచి దాని మీద తుడవాలి. తుడిచిన తర్వాత దాన్ని స్టవ్ మీద పెట్టిన తర్వాత కొద్దిగా వేడైన తర్వాత ఆటోమేటిక్గా అది లాగ్గానే ఎక్కడ స్టిక్ అవ్వకుండా ఈజీగా వచ్చేస్తుంది. ప్రోడక్ట్ అయితే మాత్రం యూజ్ చేసిన తర్వాత కూడా బాగుంది. తర్వాత ఇక్కడ మాకైతే కోతులు అయితే వచ్చేసాయండి. మా ఏరియాలో కోతులు ఇంట్లోకి కూడా వచ్చేసి ఫ్రిడ్జ్ డోర్లు కూడా తీసేసుకుని వచ్చేస్తాయి.
అందుకని చూసుకుంటూ ఉంటాము రెగ్యులర్గాని. ఇక్కడ ఏపుడు శనగపప్పు ఉంటుంది కదా, అది తీసుకెళ్ళిపోయి బయట అయితే తినేస్తుంది. ఇదే కాదండి, ఏదైనా కూడా అలాగే చూసుకోకపోతే వచ్చి ఇల్లు పాడు చేసేస్తూ ఉంటాయి. మొన్న ఒక రోజు అయితే ఫ్రిడ్జ్లో ఎగ్స్ తీసుకుని పగలగొట్టేసి మొత్తం బయట పోసేసి వెళ్ళిపోయాయండి. అవి తినలేదు, అలా అని మనకి ఇంట్లో అంతా పాడు చేసి మెస్ చేసేసి వెళ్ళిపోతూ ఉంటాయి. కోతుల నుండి తప్పించుకోవడానికి ఏమైనా టిప్స్ ఉంటే షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఇవైతే ఎప్పుడు ఇంకా ఇలాగే సగం తిని మిగిలిన పాడు చేసేస్తూ ఉంటాయి. అందుకని నేను ఒక కవర్ పెట్టుకుని అందులోకి వెళ్ళిపోయిన తర్వాత అన్నీ తీసేసి ఒక దగ్గర పెట్టి ఉంచుతాను. మళ్ళీ వచ్చినప్పుడు ఇవి పెడుతూ ఉంటాను. ఇంకా ఇవే కదండి, బిస్కెట్స్, క్యారెట్లు, అరటిపళ్ళు అలా ఏమున్నా కూడా తీసుకుంటాయి. ఇంకా కోతుల విషయంలో ఇంకోటి ఏంటంటే కనుక కొంచెం పాడైంది కూడా, అంటే పాడైంది పెట్టమని కాదు, యాపిల్స్, బనానాస్ కొంచెం డాగు పడినవి కూడా కోతులు తినట్లేదు. ఫ్రెష్గా ఉన్నవైతే మాత్రమే తీసుకుని తింటాయండి. ఫ్రెష్గా లేనివైతే తీసుకుని పక్కన పెట్టేస్తూ ఉంటాయి. ఇక దానిమ్మ గింజలు అయితే చాలా బాగా ఒలుచుకుని తింటాయి. ఇంకా పూల మొక్కలను కూడా పాడు చేసేస్తూ ఉంటాయండి. చిగుర్లని, గులాబీ మొగ్గల్ని వాటిని కూడా తినేస్తూ ఉంటాయి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.